మీ అందరికి కూడా తెలుసు, మొన్న పులివెందుల జెడ్పీటీ స్థానానికి ఒక సెలబ్రిటీ భారీ ఎత్తున ప్రచారం చేశాడు. మీ అందరూ చూశారు. ఆ సెలబ్రిటీ దెబ్బకు పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా 683 ఓట్లు వేసి అరే కుయ్యా నీకు ఇదే ఎక్స్ట్రా ఎక్కువరా అని చెప్పేసి కూడా నిర్ణయం ఇచ్చారు. సరే, ఏది ఏమైనా మనోడికి ఏదో ఇంతకు అంటే వాడిని జాకీలేసి పైకి లేపుతుంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. అలాగే మిగతా వాళ్ళు కూడా వాడిని ఒక నాయకుడిగా ఫీల్ అయిపోతున్నాడు. సరే, వాడేం మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ ఫస్ట్ వాడికి ఎమ్మెల్యేకి ఎంపీకి అర్థం తెలియదు, మీనింగ్ తెలియదు. జెడ్పీటీసీ ఇంకా అసలు వాడికి అంత సీన్ లేదు. జెడ్పీటీసీ ఎంపీటీసీల గురించి కూడా అర్థం తెలియదు వాడికి. అయితే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీకి ఎవరన్నా కొంచెం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా మారితే వాడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పనిచేస్తే వాడికి ఇచ్చే రెస్పెక్ట్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి ఏం లేదు, అంతా డొల్లే. ఎవరో ఒకడు సోషల్ మీడియా వాడు జాకీలేసి పైకి లేపాలి. ఆ కోవాలోనే మన రొట్టెగా అడ్డం పెట్టుకొని యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ సక్సెస్ అయినటువంటి ఆదిశేషు గారికి ఈ మధ్య నాయకుడు అవ్వాలని కోరిక ఎక్కువ కలిగిందంట. అందులో చూడండి, మనోడు మామూలుగా లేదు, సాక్షి మీడియా ముందు వదులుతున్నాడు. ఒకసారి చూడండి. నిన్న జరిగిన దాడి బీసీల మీద జరిగిన దాడిగా నిర్ధారిస్తుంది. ఎవరైతే బీసీలు పైకి రాకూడదని, బీసీ ఓట్లను అనగదొక్కాలని, బీసీలను పైకి రాకూడదని గౌరవ చట్టసభల్లో కూర్చునే వ్యక్తి కావచ్చు రమేష్ యాదవ్ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, బీసీసీఎల్ అధ్యక్షులు ఆయన మీద దాడి చేస్తే ఈ జెడ్పీటీసీకి సంబంధించిన బీసీలు అంతా వచ్చి భయపడతారు, వెలప్రాంతులు కూడా చేయొచ్చు, మనం ఇంకోటి చేయొచ్చు అనే ఒక ప్రభావంతో రమేష్ యాదవ్ గారిని కావచ్చు, వేలుపుల రామన్నను అలియాస్ లింగాల రామలింగారెడ్డి గారిని కావచ్చు దాడి చేయడం జరిగింది. దయచేసి నేను ఒకటి చెప్తా, బీసీలను పైకి రాకూడదని, బీసీలను అనగదొక్కలు, బీసీలను ఎంత అనగదొక్కితే అంత రబ్బర్ బాల్ మాత్రం పైకి వెళ్ళారు. దయచేసి ఎలక్షన్లో సజావుగా గెలిపించండి. నేను గెలుస్తా ఆనందం, మేము గెలుస్తా ఆనందం. మిమ్మల్ని ఇక్కడ ఎవరు తప్పులు పెట్టడం లే. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంత అక్రమాలకు పాల్గొంటున్నారో అందరూ చూసుకుంటారు. అది బీసీలని అనగదొక్కితే ఒరే బీసీలను అనగదొక్కింది ఎవరో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకోవాలరా. నీకేమో ఎమ్మెల్యేకి అర్థం తెలియదు, ఎంపీకి అర్థం తెలియదు, కనీసం అట్లీస్ట్ రాజకీయం మీద అవగాహన లేదు. నీకు తెలిసిందల్లా ఏంటంటే పంచకట్టు బ్యాచ్ పులివెందుల పూలంగడ కాడ కూర్చొని రౌడీజం చేసే వాళ్ళని చూసి వీళ్ళే పెద్ద నాయకులు కావాలా, వీళ్ళే పెద్ద హీరోలు కావాలా అని ఫీల్ అయిపోతూ ఉంటావు. బీసీలు తోటా చంద్రయ్యని నడి బజార్లో కుత్తెగ్గోసింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నందం సుబ్బయ్యని అత్యంత కిరాతకంగా చంపేశారు. అంతేకాకుండా గాలయ్య కుటుంబాన్ని నడి రోడ్డు మీద నరికేసింది మీ వైఎస్ఆర్సీపీ. అదన్నీ రాజకీయ కక్షలో జరిగినట్టు విధానాలు అనుకుంటే ఇంకా కొన్ని వందల మంది బీసీ బిడ్డల మీద భౌతికంగా దాడులు చేసింది వైసీపీ ప్రభుత్వంలో. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే బీసీలకు ఉన్న రిజర్వేషన్ని 33% రిజర్వేషన్ని 28% కుదించాడు జగన్మోహన్ రెడ్డి. సిగ్గుండాలరా బీసీల గురించి, బీసీల కార్డు గురించి మాట్లాడటానికి. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చాక బీసీల బతుకులు చిందరబందర అయిపోయింది. ఇసుకని బంగారం చేసి, ఇసుకని అందుబాటులో లేకుండా చేసి చాలామందికి బీసీ అంటే ఈ యొక్క తాపీ పని మీద ఏర్పడినటువంటి 33 అసంఘటిత రంగాలు, అందులో కూడా దాదాపుగా 12 లక్షల మంది బీసీల బిడ్డలు, బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, 12 లక్షల మంది కుటుంబాలని రోడ్డును పడేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇక నువ్వు మళ్ళీ పద్దాకల సిగ్గు లేకుండా పొడిచే దున్నపోతు దగ్గరికి వెళ్ళి నన్ను పొడిచింది దున్నపోతుకి అలవాటే కాబట్టి పొడిచింది, ఆయనకి నాకేం సంబంధం లేదు, బీసీలను కాపాడండి అని చెప్తాడు. బీసీలను కాపాడమని మళ్ళీ అందులో రామలింగారెడ్డిని తీసుకొచ్చావేంట్రా? రెడ్లను కూడా బీసీలో కలిపేసావా ఏంటి? అందుకే చెప్పింది నీకు పిల్లనాయాల సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకోమంటే. వీడికి సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, పోవట్లేదు. మొత్తం మీద ఈడు పులివెందుల్లో మన స్టార్ క్యాంపెయిన్ అయ్యో ఈడే ప్రచారం చేశాడు. 683 ఓట్లు కూడా వచ్చాయంటే దానికి కారణం ఈడు చేసిన ప్రచారం. ఎందుకంటే అవినాష్ రెడ్డి కేసుల భయంతో పెన్ డ్రాప్ సైలెంట్ అయిపోయాడు. మిగిలిన వాళ్ళు ఏదో తుతూ మంత్రంగా వచ్చారు. అసలు ఆ పులివెందుల కాన్స్టిట్యూషన్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వదిలిపెట్టి అలంకా ప్యాలెస్లో పడుకున్నాడు. కాబట్టి అసలోడికే లేకపోతే కొసలోడు మనకెందుకులే అని చెప్పి నాయకులంతా కూడా సైలెంట్ అయిపోతే మనోడు మాత్రం మొత్తం భుజస్కంధాల మీద వేసుకొని ఇక నాకేం తిరుగులేదు, ఈ దెబ్బ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నన్ను దగ్గరకు చేరదీస్తాడు, నాకు రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేస్తాడు అనుకున్నాడు ఏమో కానీ మొత్తం మీద మనోడు ఒంటి మీద గుడ్డలు కూడా లేకుండా ప్రచారం చేశాడు.
ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వేసుకొని వ్యూవర్షిప్ పోతా ఉంటే అబ్బా ఎన్ని ఓట్లు వస్తాయి కావాలని చెప్పి మనోడు కళ్ళకన్నాడు పాపం. కాకపోతే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏందయ్యానంటే ఇది ప్రచారానికి గాను 683 ఓట్లు వచ్చాయి. సో మొత్తం మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీలకు రాజ్యాధికారాన్ని దూరం చేసింది జగన్మోహన్ రెడ్డి, బీసీలని ఊచకోత కోసింది జగన్మోహన్ రెడ్డి, బీసీల మీద దాడులు చేసింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అది తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తావేరా సన్నాసుడా. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలు తెలుగుదేశం పార్టీలో ఒక ఆస్తిగా భావించారు. బీసీలు ఎంతమంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో తమ రాజకీయాన్ని ప్రస్థానం మొదలుపెట్టి ఉన్నతమైన శిఖరాలను అందుకున్నాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ చరిత్ర తెలుసుకో. నీకు ఆ చరిత్ర తెలియదు, సావదు. నీకు ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి గంజాయి ప్యాకెట్లు, డ్రగ్స్, లేకపోతే వాడు ఇచ్చే చీప్ లిక్కర్ తాగేది మీడియా ముందుకు వచ్చి ఉరులుతూ ఉంటావు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటావు. ఇంకాక ఏదో మాట్లాడుతున్నాడు, పులివెందుల జడ్పీటీసీలో ప్రశాంతంగా ఎన్నికలు జరపనివ్వండి అన్నాడు. ప్రశాంతంగా తిక్కలోడ జరిపించింది. 30 ఏళ్ళ నుంచి ఓటు హక్కు వినియోగించుకొని చేతగాని వాళ్ళకి ఓటు హక్కును ప్రసాదించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఎందుకోసం ఇచ్చారు, ఎవరి కోసం ఇచ్చారు? ఓటు ద్వారా స్వేచ్ఛాయుతంగా తమకు నచ్చినటువంటి వాళ్ళని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు నిర్వహించడంతో పాపం పంచారెడ్డి బ్యాచ్ అంతా కూడా రెచ్చిపోతే ఎక్కడికెక్కడికి బెండు తీసి వాడిని సరిచేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఇట్లా రిజల్ట్స్ ఉంటాయని చెప్పి చూపించారు. ఇవాళ మీరు ఒంటిమిట్లో దౌర్జన్యం చేశారు, పులివెందులలో దౌర్జన్యం చేశారు, ఎక్కడికెక్కడికి రౌడీజం చేయాలని చూశారు. ఎక్కడా రౌడీజం చేయడానికి మీకు కుదరకపోయేసరికి మీ ఓట్లను మీరు వేసుకోవడంలో కూడా వైఫల్యం చెందిపోయారు. ఎందుకంటే మీరు ఏదో ఎక్స్పెక్టేషన్ చేశారు, మీ వైసీపీలో చాలామంది 3000 మెజార్టీ వస్తుంది, 600 మెజార్టీ వస్తుంది, లేదా ఏదో 6000 వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న. తీరా వచ్చేసరికి అది కూటమికి రావటం మీకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే పిల్లోడా నువ్వు బడికి పోయి చదువుకో, లేదా ఇంటికాడ ఖాళీగా కూర్చుంటే ఒకసారి చరిత్ర తిరగేసి చూసుకో. బీసీలకు రాజ్యాధికారాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలను మొట్టమొదటిగా చట్టసభల్లో పంపించే నాటికి కనీసం నువ్వు పుట్టావో పుట్టలేదో కూడా తెలియదు, కనీసం నీకు అవగాహన ఉందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే 1983లోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు అప్పట్లో దాదాపుగా 48% పైగానే బీసీలని ప్రజాప్రతినిధులుగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. కాబట్టి చరిత్ర తెలియదు, సావదు, వినే ఓపిక లేదు. ఏదో వాడేదో చెప్తాడు, ఒక క్వార్టర్ మందు పోతాడు, అది తీసుకొచ్చి ప్రజల ముందు వాగుతావు. వాళ్ళేమో తిరిగి దాడి చేయొచ్చు. మీ దాడి చేసినవి డ్రామాలు అన్నీ ప్రజలు చూశారు కాబట్టి శేషు నీ పాముని ఆడించకుండా అక్కడే కట్టడి చేశారు ప్రజలు. ఇక పులివెందులలో అన్న సినిమా అయిపోయింది. పులివెందులలోనే అన్నను తరిమి కొట్టే సీన్లోకి వచ్చింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నా మాట విని ఇంకొక పార్టీ ఏదన్నా చూసుకో. నీ లెవెల్కి నేషనల్ లెవెల్ ఏదన్నా పార్టీ బీజేపీతోటో లేకపోతే కాంగ్రెస్ పార్టీతోటో కలిసి అక్కడికి వెళ్ళి రాజకీయ ప్రస్థానం చేస్తే బాగుంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చి ఈ గంజాయి బ్యాచ్తో కలిసి పులివెందుల పోలంగల్లో నేను హీరోని, పంచకట్లు మా హీరోలు, ఇలాంటి సొల్లు కోతలు చెప్తే తినే పరిస్థితులు ప్రజలు ఎవరు లేరు. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్యారెక్టర్ నేను చెప్తున్నా విను. నువ్వు బెట్టింగ్ల వ్యాపులు ప్రమోట్ చేస్తా, బెట్టింగ్ల వ్యాపులతో డబ్బులు సంపాదించుకొని నీకు ఏదో డబ్బులు కావాలి కాబట్టి అవినాష్ రెడ్డి చుట్టూ లేకపోతే వైసీపీ నాయకుల చుట్టూ తిరుగుతున్నావు. వాళ్ళకి పసలేదు కాబట్టి నీలాంటి ఏదైనా ఉంటే కొద్దిగా సోషల్ మీడియాలో యూజ్ అయిద్దని చెప్పి నీలాంటి వాడుకుంటున్నారు. వాస్తవానికి జోగి కలిస్తే బూడిద రాలేదన్నట్టు మీ ఇద్దరు కలిసి ప్రజలకు అర్థమైందనమాట. ముండా రాస్తే కొండ పగిలిందన్నట్టు మీరిద్దరు కలిసి పీకేది ఏం లే. ఇంకొక మాట ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బీసీ కార్డు వాడటం ఆపేయి. జగన్మోహన్ రెడ్డి అన్ని కార్డులు గోకి ఆఖరికి ఆ కార్డులు పనికి రాకపోయేసరికి తీసి పక్కన పెట్టాడు. కాబట్టి నిజమైన బీసీలకు తెలుగుదేశం పార్టీలో రాజ్యాధికారం వచ్చింది. నిజమైనటువంటి బీసీలు తెలుగుదేశం పార్టీని ఆస్తిగా భావిస్తారు. నిజమైన బిడ్డలు పదవులు పొందారంటే అది తెలుగుదేశం పార్టీ పుణ్యమే. ఈ రోజులు కూడా తెలంగాణలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా బీసీ బిడ్డలకు రాజ్యాధికారాన్ని ఇచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ. మీ అన్నది ఒక సామాజిక వర్గానికే ఇస్తాడు. పైన వాళ్ళే ఉండాలి, కింద వాళ్ళే ఉండాలి, మధ్యలో మిమ్మల్ని కట్టడి చేసేది కూడా వాళ్ళే అయి ఉండాలి. మిగతా వాళ్ళు ఎవరైనా కూడా నీకు లేదు, నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు. రేపు పొరపాటున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నువ్వు కనీసం ఆకుల్లో ఈకలాగా తీసి అవతల పడేస్తాడు. సున్నం లేని కిల్లీలాగా ఇసిరి అవతల దెంగుతాడు. నీ జీవితం అటు పండదు, ఇటు
పచ్చిగా నిలబడదు. ఆ పరిస్థితిలో ఉండదు. జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేయటం, రేపు ఏదన్నా లబ్ధి చేకూర్చాలన్నా ఆయన సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చినంత ప్రయారిటీ నీకు ఇవ్వడు. అది నీకు తొందరలోనే జ్ఞానోదయం అయింది. కాబట్టి బీసీల గురించి కాదు, నీ గురించి మాట్లాడుకో, బాగుంటుంది. బీసీలకు రాజ్యాధికారం, ఆత్మగౌరవం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఇది నిన్ను కాదు, మీ అయ్యని అడుగు చెప్తాడు, లేకపోతే మీ తాతను అడుగు చెప్తాడు. మొట్టమొదటిసారిగా బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ ఏదో. అయినా నాకు తెలియక అడుగుతున్నా, ఇవన్నీ నీకు తెలియదు అంటే తెలుసు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చిల్లర డబ్బుల కోసం బాగా ఆశపడ్డావు. కానీ తొందరలోనే నీకు పొలంగాళ్ళ దగ్గర సాక్షి జరిగిద్ది. నిన్న పులివెందుల రిజల్ట్స్ తోటి నీకు అర్థమైంది మన లెగ్గు పవర్ ఎలాంటిదో. నువ్వు యాంకర్ శ్యామల, తర్వాత శ్రీరెడ్డి, వీళ్ళంతా ఒక కోవాకి వెళ్ళిపోయి ఒక కోవాలో కూర్చొని అక్కడ మీరు కూర్చోవలసినంతా ఒక జాతి వాళ్ళంతా ఒక పక్కకు కూర్చున్నారు. ఇక కొన్ని రోజుల తర్వాత ప్రజలు డిసైడ్ అయిపోతారు. మీకు ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. కనీసం ఆ రొట్టెగాడితోటి వీడియోలన్నా చేసుకొని 10 రూపాయలు సంపాదించుకోవాలి.